విరిగిన కొండలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కొండ చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 128 మంది గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కూరుకుపోయిన వందల మంది. భారీ వర్షాలకు వైనాడు జిల్లా అతలాకుతలం, ఇళ్ళు వంతెనలు ధ్వంసం. ప్రకృతి ప్రకోపిస్తే వాన చినుకు విలయం సృష్టిస్తే, కొండలు అమాంతం కదిలొస్తే, కట్టుకున్న ఇళ్లను ఉన్న ఫలంగా కబళిస్తే, ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జల్లుమంటుంది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఊడ్చుకుంటూ వెళ్ళాయి. వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలో ఓళ్లను మరుభూముల్లా మార్చాయి. కేరళ రాష్ట్రం వైనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గిరిబిడ్డలకు ఆరోగ్యశ్రీ, ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో ఏఎన్ఎం సేవలు, ఆదివాసీ గర్భిణులకు వసతి గృహాల పునరుద్ధరణ, అరక్ కాఫీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు, గిరిజన సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు, కొండ కోణంలో కష్టాలతో సహవాసం చేస్తున్న గిరిజనులకు మేలు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మృగ్యమైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చర్యలు తీసుకున్నారు. మంగళవారం మంత్రి గుమ్మిడి సంజయరాయన్తో కలిసి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ గిరిజన పాఠశాలలో ఏఎన్ఎం సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 543 గిరిజన పాఠశాలలు, ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఏఎన్ఎం సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంను డిప్యుటేషన్ పైన ఆయా ప్రాంతాల్లో నియమించేందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. త్వరలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో దాదాపుగా 1.25 లక్షల మంది గిరిజన విద్యార్థులకు మేలు చేకూరబోతుంది. 2014-19 మధ్య అమలై ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని, ఎన్ని అవసరమైతే అన్ని చోట్ల ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్